నమస్తే నాగేశ్వర్ గారు. ఢిల్లీలో జరుగుతోన్న విద్యార్థుల నిరసనల్లో పోలీసులు ఆందోళనకారుల పట్ల చాలా విచక్షణారహితంగా బిహేవ్ చేశారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సో ప్రభుత్వం చెప్తోంది, పోలీసులు చెప్తూ ఉన్నారు అటువంటిదేమీ జరగలేదు అని చెప్పేసి. కానీ నిన్న రాహుల్ గాంధీ ఈ పెల్లెట్లు తగిలి గాయాల పాలైన కొంతమంది విద్యార్థులతో మీడియా సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ మాట్లాడారు, ఆ విద్యార్థిని చూపించి ఆ విద్యార్థి శరీరం మీద ఉన్న గాయాలని కూడా మీడియాకు చూపించారు. ఒకసారి वीडियो प्ले चाहिए। आप बोल रहे हो कि पैलेट गन लगी है, मगर मैं ये समझाना चाहता हूं पैलेट गन कब लगी। पैलेट गन तब लगी है जब मेरे भाई हिंदुस्तान का तिरंगा लिए, हिंदुस्तान का तिरंगा लिए ऐसे पीसफुल प्रोटेस्ट कर रहे। सरकार ने कहा है कि कोई पैलेट गन यूज नहीं हुई, कहा है ना। ये देखिए, ये है पैलेट गन, इसको कहते हैं पैलेट गन, इसको कहते हैं पैलेट गन। इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है। तो ये हमारे फ्यूचर है हिंदुस्तान। ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है, लाठी चलाई गई है, मारा गया है, पीटा गया है। और ये क्या कर रहे हैं? पीसफुल प्रोटेस्ट कर रहे हैं। क्यों कर रहे हैं? इनका पेपर लीक हुआ है। इन्होंने पुलिस का एग्जाम किया, मेहनत की, सालों मेहनत की, और फिर एक दिन इनको बताया गया कि भैया पेपर लीक हो गया है, आपके पास 60-70 लाख रुपए नहीं है, जिसके पास है वो पेपर खरीद के चला गया। రైట్ సార్, అంటే స్టూడెంట్ శరీరం చూస్తే సార్ మొత్తం కమిలిపోయింది సార్, కంటి మీద కూడా పెద్ద గాయం అయింది. అదే రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ పెల్లెట్లు ఉపయోగించడం ఏంటి? అంటే ఇక పెల్లెట్ గన్ యొక్క లక్షణమే అది. పెల్లెట్ గన్ అనేది నాన్ లీథల్ వెపన్ అన్నా కూడా అది వాస్తవంగా లీథల్ వెపన్. గాయపరుస్తుంది, బ్లైండ్నెస్, ఈవెన్ కంటి చూపు పోవచ్చు, లేకుంటే డీప్ గా ఇంజూర్ అయ్యి ఆర్గాన్స్ కూడా దెబ్బతినచ్చు. అంటే చాలా ప్రమాదకరమైన వెపన్ అది. ఆ వెపన్ వాడకూడదు అని హక్కుల సంఘాలు చాలా కాలంగా మాట్లాడుతున్నాయి కూడా. అది యూజ్ చేయాల్సిన వెపన్ కూడా అది ఏరియా వెపన్ అంటారు. అంటే ఏరియా వెపన్ కు ఇండివిజువల్ వెపన్ కు తేడా ఏంటంటే, ఇండివిజువల్ వెపన్ ఏమో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, లాఠీ ఉందనుకోండి, అది ఇండివిజువల్ వెపన్. ఆ వ్యక్తిని కొడితే వ్యక్తికే తాకుతుంది. ఈ పెల్లెట్ గన్ ఏంటంటే ఇట్ ఇస్ అన్ ఏరియా వెపన్. అంటే ఒక ప్రాంతంలో విచక్షణారహితంగా మీరు ఆ ప్రాంతంలో ఉన్న వారిని చెదరగొట్టడానికి వాడేటువంటి వెపన్. అంటే భయంకరమైన అల్లరి మోకలు, భయంకరమైన విధ్వంసము, మారణకాండ సృష్టించబోతుంటే అందులో ఒక్కొక్కరిని పట్టుకొని కొట్టలేవు లాఠీతోని. సో అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ కూడా విధ్వంసకారులు, విచ్ఛిన్నకారులు, భయంకరమైన హింసను ప్రేరేపిస్తూ మారణహోమం సృష్టిస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ఒక్కసారిగా చెదరగొట్టాలి అంటే ఈ పెల్లెట్ గన్లు వినియోగిస్తారు. ఇది కూడా చాలా దూరం నుంచి వినియోగించాలి, నియర్ డిస్టెన్స్ నుంచి వాడకూడదు. సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెల్లెట్ గన్ యూజ్ పైన ఉన్నాయి. దాని మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ యూజ్ ఆఫ్ పెల్లెట్ గన్స్ అంటే వస్తాయి. మరి ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎక్కడ పోయాయి? మీరు ఈ నిరసనలకు వచ్చిన విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ, అమ్మాయిలకు కానీ ఎక్కడైనా భయంకర హింసాకాండను చెలరేగేలా చూశారా? మీకు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి? మేము ఇలాంటి క్రూరమైన హింసాకాండ జరుపుతాం నిరసనకారుల పైన అని ముందుగానే ప్లాన్ చేసి అది బయటికి పొక్కకుండా ఉండేందుకు చాలా వ్యూహాత్మకంగా ఇంటర్నెట్ను క్లోజ్ చేసేసారు. ఇంటర్నెట్ లేకపోతే లైవ్ టెలికాస్ట్లో మనకు దొరికేది. ఇప్పుడు కనబడుతున్న వీడియోలు ఓన్లీ శాంపుల్ మాత్రమే. మీకు వందల వేల వీడియోలు దొరికేవి పోలీస్ ఎక్సర్సైజ్ నుంచి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చాలా మంది చెప్తున్నారు అత్యంత భయంకరంగా పోలీసులు కొట్టారు అని, మామూలుగా కొట్టలేదు అని, మామూలుగా లాఠీ చార్జీ కాదు. ఆఖరికి మీకు బాష్పవాయువు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బాష్పవాయు ప్రయోగించారు. ఇంత అన్యాయం అండి మన బిడ్డల పైన, మన పిల్లల పైన.
తీవ్రవాదులపై కూడా వాడమే, అజ్మల్ కసబ్ లాంటి వానిపైన కూడా వాడమే. ఇదేంటి మోడీ ప్రభుత్వం మేము యువతే మా భవిష్యత్తు, వికసిత భారత్ యువత కోసమే అని చెబుతూ యువత పైన, మన పిల్లల పైన మన ప్రభుత్వం అదేదో బ్రిటిష్ కాలపు ప్రభుత్వము దుర్మార్గమైన వలస పాలకులు ప్రయోగించారంటే అర్థం ఉంది. ఏం ఢిల్లీ పోలీస్ దగ్గర డబ్బులు లేవా? ఢిల్లీ పోలీస్ అంటే ఎవరు? సాక్షాత్తు అమిత్ షా నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. వాళ్ళ డబ్బులు లేవా? మీకు 2022 మ్యానుఫ్యాక్చర్ అవి 2025 డిసెంబర్లో దాని ఎక్స్పైర్ అయిపోయింది. కావాలని పిల్లలకు తీవ్రంగా నష్టం జరగాలి అని ఒక ఉద్దేశపూర్వకంగా ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఇంతకన్నా అమానవీయమైన, అమానుషమైన, అరాచకమైనట్టుగా ఇవాళ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అవి విచ్ఛిన్నకర శక్తులు ఎంటర్ అయ్యాయి, అరాచక శక్తులు ఎంటర్ అయ్యాయి. అసలు ఇలా ప్రభుత్వమే అరాచక కాండకు పాల్పడితే సామాన్య ప్రజల్ని అనడం ఏంటి? ఇక మఫ్టీలో వచ్చారు పెద్ద ఎత్తున. మఫ్టీలో ఎందుకు వచ్చారు పోలీసులు అంటే మేము కొడితే దొరకకూడదని. అయినా కొంతమంది యూనిఫామ్లు ఉన్న పోలీసులే దొరికారు. మీకు ఒక ఢిల్లీ పోలీస్కు చెందిన ఒక సీనియర్ అఫీషియల్ అతను గుర్తించారు కూడా. అతను అమ్మాయిని ఆడ నిలబడి ఉంటే ఒక్కటి చెంప మీద కొట్టాడు. అతను ఎందుకు కొట్టాలి? ఒక అమ్మాయిని ఏమన్నా చేతిలో ఆయుధం ఉందా? ఆమెను హింసను క్రియేట్ చేస్తుందా? మీరు భయభ్రాంతులను చేయాలి అని ఒక మీ రాజకీయ పార్టీకి ఊడిగం చేసే స్థాయికి పోలీసు అధికారులు దిగజారా, లేదా రాజకీయ నాయకత్వమే అలాంటి ఆదేశాలు ఇచ్చి పంపించారా తెలియాలి కదా. మీకు ఇంకో పోలీస్ అధికారి అతను 3 స్టార్ పోలీస్ ఆఫీసర్, అన్న యూనిఫామ్ మీద 3 స్టార్స్ ఉన్నాయి. ఆయన ఎవరో గుర్తుపట్టలేదు ఇప్పటికీ, బట్ ఆయన యూనిఫామ్ పైన 3 స్టార్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి వెనక నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమె వెనకాలపై ఒక ఈవ్ టీజింగ్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఈవ్ టీజింగ్ ఏంటండి? ఇది క్రౌడ్ కంట్రోల్ మెజర్ అవుతుందా? ఒక అమ్మాయిని కొట్టడం క్రౌడ్ కంట్రోల్ అవుతుందా? ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేయడం క్రౌడ్ కంట్రోల్ అవుతుందా? అమ్మాయిలు దొరికారా మీకు? అంటే మీ పైశాచిక ప్రవృత్తిని ప్రదర్శించుకోవడం లేదా? బేటీ బచావో బేటీ పడావో అని మోడీ అనేది నినాదం ఇదేనా? బేటీ బచావో అంటే ఇదేనా? బేటీ పడావో అంటే ఇదేనా? ఇంకో చోట పోలీసులే కలిసి యూనిఫామ్ ఉన్న పోలీసులు ఒక అమ్మాయి చుట్టుముట్టి అమ్మాయిని తాకకుండా చోట తాకుతూ ఒక నవ్వుతూ అవహేళన చేస్తూ మాట్లాడుతుంటారు. ఇదా మీరు చేసేది? ఇదా పోలీస్ వ్యవస్థ చేయాల్సింది? అంటే రాజకీయ నాయకత్వం నుంచి ఎలాంటి క్రూరమైన ఆదేశాలు లేకుంటే ఇంత నీచాతికి దిగజారుతారు? ఇంత ధైర్యం చేస్తారా? ఇవన్నీ ఎందుకు చేశారు? క్లియర్గా నిరసన కాలం భయపెట్టాలి, ఇంకెవరు ఢిల్లీకి రాకుండా చేయాలి. మీరు ఇదొక్కటే పోనీయండి. ఎవరన్నా అనొచ్చు, సార్ మీరు ఎలా అంటారు కేంద్ర ప్రభుత్వము రాజకీయ నాయకులు తప్ప ఎవరో దుర్మార్గులైన పోలీస్ అధికారులు చేస్తారని. ఎస్, ఇన్ని గంటలైంది. May 20th కదా పార్లమెంటు. ఇవాళ ఎంత మీకు జరిగి చాలా రోజులైంది కదా, 25th. మరి 5 రోజులు ఎంతమంది మీరు చర్యలు తీసుకున్నారు? ఇవాళ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ అయినా ఉందా? ఢిల్లీ పోలీసులో పలానా అధికారుల పైన మేము సస్పెండ్ చేసిన చర్య తీసుకున్నామని. నిజంగానే మీ ఆదేశాలతోనే వారు చేసి ఉండకపోతే మీరు కూడా మాలాగే ఫీల్ అయ్యి ఉంటే, అయ్యో మన బిడ్డలను కొట్టడం ఏంటి, మన బిడ్డల పైన పెల్లెట్ గన్ల ప్రయోగం ఏంటి, మన బిడ్డలను చెంప మీద కొట్టడం ఏంటి, మన కూతుర్లను పోలీసులే అవమానించేలా మాలస్టింగ్ చేయడం ఏంటి అనే భావన మన రాజకీయ నాయకత్వం అనుకుంటే, ప్రధానమంత్రికి కానీ కేంద్ర మంత్రులకు కానీ ఉంటే మీరు ఇమీడియట్గా ఆ పోలీసులను సస్పెండ్ చేస్తారు కదా అమిత్ షా. మరి ఎందుకు చేయలేదు? దట్ షోస్ యువర్ కల్పబిలిటీ. మీరు చేయాలనుకున్నారు, చేశారు. మీ ఆదేశాల మేరకే పోలీస్ బిహేవ్ చేసిన దానికి ప్రూఫ్ కదా అది. లేకపోతే ఎందుకు ఊరుకుంటారు? మీరు కూడా స్పందించాలి కదా. మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు స్పందించారు కదా. మీరు ఎందుకు స్పందించాలి? అమిత్ షా ఇప్పటివరకు స్పందించలేదు పోలీస్ ఎక్సర్సైజ్ పైన. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, మేము క్రౌడ్ను డిస్పర్స్ మాత్రమే అన్నాం అని చెప్పి వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం. ఇమీడియట్గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్న, కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా అది పూర్తిగా న్యాయం చేయదు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం అని ఒక్క మాట అయినా అమిత్ షా ఎందుకు అనలేదు? ఇంతవరకు అమిత్ షా రియాక్ట్ అయ్యారా? అంటే ఇది డెలిబరేట్ పొలిటికల్ దమన నీతి, పొలిటికల్ నిర్బంధ కాండ అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా మీకు. ఎస్, పోలీస్ హెస్ రైట్ టు యూజ్ ఫోర్స్, కాదని అంటలేదు. మరి యూజ్ ఆఫ్ ఫోర్స్ దేనికి ఉండాలి? క్రౌడ్ డిస్పర్సల్ కు మాత్రమే యూజ్ ఆఫ్ ఫోర్స్ వాడాలి.
అంటే క్రౌడ్ను అక్కడి నుంచి పంపించడానికి దేర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ క్రౌడ్ డిస్పర్సల్కు. వాటర్ క్యానన్స్ వాడచ్చు, మీరు రకరకాల వాడచ్చు. క్రౌడ్ ఈవెన్ పెలెట్ గన్స్ వాడినప్పుడు కూడా నడుం కింద భాగాన మాత్రమే వాడాలని మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మరి వీప్ మీద తగిలేలా ఎలా వాడారు మీరు? క్లియర్గా ఎస్ఓపీస్ మీ పోలీస్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, మరి ఎలా వాడారు మీరు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. క్రౌడ్ డిస్పర్సల్కి మీరు వాడిన మెథడ్స్ ఏంటి? మీకు అలాంటి ఏవీ లేకుండా ఒక రైటర్స్ పైన, దేశ విద్రోహ శక్తుల పైన, తీవ్రవాద మూకల పైన వాడేటువంటి ఆయుధాలను మీరు మన బిడ్డల పైన, మన పిల్లల పైన, అది కూడా వాళ్ళు దేనికంటున్నారు? అయ్యా పేపర్ లీక్ అయిందన్నారు. పేపర్ లీక్ చేసిన వారిపైన పెల్లెట్ గన్లు పడవు. మీకు అన్యాయం చూడండి. పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద పెల్లెట్ గన్లు ప్రయోగించండి ధైర్యం ఉంటే, వారిపైన బాష్పవాయువు ప్రయోగించండి. మీరు రామమందిరంలో విరాళాలు దొంగతనం చేసిన దుర్మార్గుల పైన పెల్లెట్ గన్లు ప్రయోగించండి. వాళ్ళని మాత్రం మీరు బ్రహ్మాండంగా కాపాడుకుంటారు, వాళ్ళ గౌరవం ఇస్తారు. మరి ఇక్కడ మాత్రం సామాన్య ప్రజలు, యువతరము, వారి భవిష్యత్ అన్యాయమైంది, పేపర్ లీక్ అయిందంటే వాళ్ళ మీద మీరు పెల్లెట్ గన్లు ప్రయోగిస్తారా? ఎంత దుర్మార్గం ఇది, ఆలోచించండి ఒక్కసారి. ఎవరి మీద ప్రయోగించాల్సిన మీరు ఎవరి మీద ప్రయోగించాలన్న దానికి ఉండాలి కదా. అందువల్ల క్లియర్గా అది కూడా జేపీ నడ్డా ఇంట్లో చర్చలకు పిలిచి, చర్చలు జరుగుతున్నాయన్న భ్రమ కల్పించి ఇక్కడ లాఠీచార్జ్ చేశారు. ఎంత అన్యాయమో చూడండి. ఎక్కడన్నా చర్చలు జరుగుతున్న సమయంలో లాఠీచార్జ్ చేస్తారా? చర్చలు జరుగుతున్నాయి అని తెలిసి చర్చలకు ప్రభుత్వమే పిలిచింది కదా. అంటే క్లియర్గా ఒక ట్రాప్ వేసి చర్చల పేరిట తాసారం చేసి ఆ చర్చల సమయంలో ఇక్కడ మేము పిల్లలు కొట్టాలి, ఇది కసితో కొట్టింది కదా, ఇది మన పిల్లలు కదా వాళ్ళు. సో అందువల్ల ఇది చాలా అమానుష్యము. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు దీని పట్ల ఒక రకంగా స్పందించింది చూసాం. కానీ ఫార్చునేట్లీ మళ్ళీ సుప్రీంకోర్టే కరెక్ట్ చేసుకుంది. మన హ్యాట్స్ ఆఫ్ టు జ్యుడిషియరీ. మీరు మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్ ఇచ్చాడు. పిటిషన్ గురించి నేను టెక్నికల్ గా మాట్లాడాను తప్ప వేరేది కాదని. అసలు పిటిషనే రాలేదు అంటూ ఉన్నారు కదా. అసలు పిటిషన్ రాలేదన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకున్నాడు కదా. అందువల్ల పిటిషనే రాలేదన్నాడు. ఓకే, వి యాక్సెప్ట్ దాట్. బట్ ఏదైనా ఇప్పుడు విచారణకు సుప్రీంకోర్టు తీసుకుంది. ఇకనైనా సుప్రీంకోర్టు ఈ ప్రజాస్వామిక హత్యాకాండ, ఇది ప్రజాస్వామ్యం పైనే ఒక దమన నీతి, నిర్బంధకాండ, ఎవరు అధికారంలో ఉన్నా ఈ రకమైన మానవ హక్కుల ఉల్లంఘన జరగడం చాలా ప్రమాదకరం. దీన్ని ఏ రకంగా డెమోక్రటిక్ మైండెడ్ సిటిజన్, మిత్రపక్షాలకు కదా అని కొన్ని రాజకీయ పార్టీలు, మాకు సంబంధం మేము వారికి ఉడిగం చేస్తామని కొన్ని మీడియా సంస్థలు, మీరు నోరు మూసుకొని కూర్చుంటే రేపు వాళ్ళ బిల్లులు, ఈ యువతరం కోపానికి బిల్లులు మీరు కూడా చెల్లించాల్సి ఉంటుంది. చూస్తూ ఉండండి మీరు. అందువల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వెటరన్స్ కూడా రియాక్ట్ ఎందుకు కావాల్సి వస్తుంది? బహుశా వాళ్ళు కూడా భరించలేకపోవచ్చు చూశాక. కానీ మీకు బీజేపీ నాయకులు ఇంత అంతర్గతంగా స్పందించాలి, మిత్రపక్షాలు ఒత్తిడి తేవాలి, మీడియా ఈ ఊడిగం చేయడం మానేయాలి. నేను ఒక మీడియాలో విచిత్రంగా చెప్తాను, అది మీకు ఈ యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన డిస్కషన్ పెట్టారు. డిస్కషన్ పెట్టి అన్ని పార్టీల ప్రతినిధులు పిలిచారు. అందులో ఎవరు తెలుసా? కాక్రోచ్ జనతా పార్టీ తరఫున సస్పెండ్ అయిన ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ తరఫున సస్పెండ్ అయిన ప్రతినిధి. ప్రపంచంలో ఎక్కడైనా చర్చ పెట్టడానికి సస్పెండ్ అయిన వాళ్ళు వెతికి పట్టుకొని పిలుస్తారా ఆ పార్టీ తరఫున? ఇప్పుడు టైమ్స్ లో గొప్ప ఛానల్ కదా. సో మొన్న టైమ్స్ లో అటాక్ చేస్తే వాళ్ళు మీడియా స్వేచ్ఛ పైన దాడి అంటూ మాట్లాడారు. మీడియా ఇలా ప్రవర్తించవచ్చా? మీరు పిలవపోనియండి. అంటే డెలిబరేట్ గా మీరు ఒక డిబేట్ పెట్టి యూజ్ ఆఫ్ ఢిల్లీలో మీరు యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన ప్రోగ్రామ్, అందులో ఎవరిని పిలుస్తారు? సస్పెండెడ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి, సస్పెండెడ్ కాంగ్రెస్, సిగ్గు లేకుండా చెప్పుకుంటారు, కాంగ్రెస్ సస్పెండెడ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, సస్పెండెడ్ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, సస్పెండెడ్ యాంకర్ చేస్తూ పంచుకుంటారు ప్రోగ్రామ్. సో ఇంత దుర్మార్గంగా మోడీకి ఓడియం చేసేది గోధి మీడియా తయారైనాక జనం ఆ మీడియాని అసహించుకోకపోతే ఏం చేయాలి? అందుకే మీకు నిరసనకారుల కోపం వచ్చి వాళ్ళ కెమెరాలను పలకొట్టారు, అడ్డుపడ్డారు. మీరు అవసరం లేదు మాకు కవరేజ్ అని. అది కరెక్ట్ అని నేను అన్నాను. కానీ మీ వ్యవహారం ఎట్లా ఉంది? పోనీ మీరు పిలవకపోండి వాళ్ళ ప్రతినిధులు, అభ్యంతరం లేదు. ఏరుకోని సస్పెండెడ్, బీజేపీ నుంచి సస్పెండెడ్ రిప్రజెంటేటివ్ పిలుస్తారు, దమ్ముందా? అక్కడ మాత్రం సస్పెండెడే కాదు, బీజేపీ నాయకత్వాన్ని అడిగి ఇతను పిలవచ్చా, మీకేమైనా అభ్యంతరమా, అతను బాగా మీరు ఓకే అన్నారా, 4 సార్లు వెరిఫై చేసుకుని పిలుస్తారు. మిగతా వాళ్ళు సస్పెండెడ్ స్పోక్స్ పర్సన్ పిలుస్తారా?
అంటే ఈ మీడియా కంట్రోలు, సోషల్ మీడియా కంట్రోలు, పొలిటికల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తాం, పార్లమెంటును కంట్రోల్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా నిర్బంధం వివరిస్తామంటే భారతీయ సమాజం అంత సులభంగా అంగీకరిస్తుంది అనుకోను. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మోదీ రెండవసారి స్పందించారు. మొదటి ఇన్స్టా వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది సార్. 332 మిలియన్ల మంది చూశారు సార్ ఆ వీడియోని, ఫస్ట్ వీడియోని. 11 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారట సార్ ఆ ఫస్ట్ వీడియోతో. సో సెకండ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ సెకండ్ వీడియోలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటూ స్టార్ట్ చేశారు. వీడియో ప్లే చేయండి. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। సార్ నాకు తెలిసి మై డియర్ ఫ్రెండ్స్ దోస్తో అని చెప్పి ఫస్ట్ టైం అనుకుంటా మోదీ వీడియో రిలీజ్ చేయడం. ఇలా ఇప్పుడు మాట్లాడరు కదా సార్, ఎందుకు సార్? అంటే జంజల్ని అట్రాక్ట్ చేయడానికి ఫ్రెండ్స్. డౌట్ ఏమంది, ఇప్పుడు ఫస్ట్ వీడియో కూడా వర్టికల్ ఫార్మాట్ లో రిలీజ్ చేశారు, అంటే ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్ లో. సో ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్ లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని, ఎప్పుడు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని ఇంగ్లీష్ లో మొదలు పెట్టారు. సంతోషమే, పోనీ జెన్జీకి రిలేట్ అవుతున్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఆర్డినరీ యూట్యూబర్ లాగా నాకు వ్యూస్ పెరిగినాయి, నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు అని ఆనందపడడం ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. మాలాంటి వాళ్ళని కూడా ఆనందపడం ఏముంది, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. జనాన్ని నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు అనుకుంటాం. చాలా రేర్గా నేను నాలాంటి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, 1 మిలియన్ 10 లక్షల సబ్స్క్రైబర్లు చేరినప్పుడు ఒకసారి వీడియో పెట్టాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని. చాలా రేర్గా పెట్టాను. అలాంటిది దేశ ప్రధానమంత్రి ఇవాళ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరిగినందుకు, ఆ వ్యూస్ వచ్చినందుకు ఆనందపడుతూ వీడియోలు పెడుతున్నారంటే, సారీ ఫ్రెండ్స్ అని చెప్పి పెల్లెట్ గన్లు దెబ్బలు తగిన బిడ్డలకు సారీ చెప్పాలి, దాని గురించి మాత్రం మాట్లాడలే. సారీ ఫ్రెండ్స్, మా పోలీసు వారు మా ఆదేశాలు లేకుండానే మీ పైన పెల్లెట్ గన్లు ప్రయోగించారని తెలిసింది. ఆ వీడియో చూసినప్పుడు నాకు బాధేసింది, నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. మీరు నా పిల్లలు, మీ పైన అలాంటి నిర్బంధాన్ని నేనెందుకు ప్రయోగించమని చెప్తాను. ఖచ్చితంగా అలాంటి దుర్మార్గులైన అధికారులపైన చర్య తీసుకుంటాను. సారీ ఫ్రెండ్స్ అని అంటాడేమో ఆశపడ్డాను. సారీ ఫ్రెండ్స్, పేపర్ లీక్ కావడం వల్ల మీ కుటుంబాల్లో బిడ్డలు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ కుటుంబాలకు పోయిన వాళ్ళను తీసుకురాలేను, కానీ అట్లీస్ట్ కనీసం ఉడతా భక్తిగానైనా నష్టపరిహారం ఇస్తాను, 1 కోటి రూపాయలు. సారీ ఫ్రెండ్స్, మీ కుటుంబంలో పోయిన బిడ్డను తీసుకురాలేను, కానీ ఆ బిడ్డే బతికుండి డాక్టర్ అయితే మీ కుటుంబాన్ని మీ వృద్ధాప్యములో మిమ్మల్ని ఆదుకునేవారు కదా, ఆ బిడ్డ లేని లోటును మీ పెద్ద కొడుకుగా నేను తీరుస్తాను. సారీ ఫ్రెండ్స్ అని చెప్పి నీట్ ఎగ్జామ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న బిడ్డల తల్లిదండ్రులకు చెప్తాడేమో అని ఆశపడ్డాం. సారీ ఫ్రెండ్స్, మీకు నీట్ ఎగ్జామ్ రద్దు చేయాల్సి వచ్చింది, మాకు తప్పలేదు. పేపర్ లీక్ కావడం వల్ల, దీనివల్ల మీకు కష్టం జరిగింది, మీకు మళ్ళీ పరీక్షకు రావాల్సి వచ్చింది, మీరు మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ మీరు కొన్ని వేలు కోచింగ్కు తగిలేయాల్సి వచ్చింది. మీకు కలిగిన మనస్తాపానికి, మీకు కలిగిన స్ట్రెస్కు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్ అని అంటారేమో అని ఆశపడ్డాం. సారీ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ టైం రాసినప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది, కానీ పేపర్ లీక్ కావడం వల్ల నేను క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేయడం వల్ల మళ్ళీ ఎగ్జామ్ రాస్తే అనుకోకుండా మీకు ర్యాంక్ రాలేదు, మీరు లేకపోతే డాక్టర్ అయ్యేవాళ్ళు. మా పొరపాటు వల్ల మీరు డాక్టర్ కాకుండా పోయారు, కానీ కష్టపడండి బిడ్డలారా, వి బిలీవ్ ఇన్ యూ. సారీ ఫ్రెండ్స్ అని నీట్ మొదటిసారి రాసినప్పుడు సెలెక్ట్ అయ్యి తర్వాత సెలెక్ట్ కాని బిడ్డల కొరకు సారీ చెప్తాడని అనుకున్నాను. కానీ ఇలా నాకు యూట్యూబ్లో వ్యూస్ పెరిగాయి, నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరిగారు, మీరు చూపించిన ఆ ప్రేమకు నేను ముగ్ధునైపోతున్నాను, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని దేశ ప్రధాని అంటారని నేనే అనుకోలేదు.
ఎస్ యూట్యూబర్, దేశ ప్రధాన యూట్యూబర్ కాదు కదా, యూట్యూబ్లో వస్తే స్పందన సంతోషమే, కానీ సారీ చెప్పాల్సిన చోట సారీ చెప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటే ఏంటి? విజయ విలాసం కాదా ఇది? అంటే మీరు ఒక రకంగా మీ పెల్లెట్ గన్లతో బిడ్డలు నానా నరకయాత్ర అనుభవిస్తుంటే, మీకు పోలీసు దాడుల్లో ఐసీయూలో వెంటిలేటర్ పైన ఆ చిన్నపిల్లలు ఉంటే, ఒక 27 ఏళ్ళ అమ్మాయి బొంబాయిలో పోలీసు వానికి ఎదురు నిలబడ్డ మీ సాహసాన్ని చూసి నాకు ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు పోలీసు నిర్బంధాన్ని కూడా ఎదిరించి ఎంత గొప్పగా నిలబడ్డారు. మీ ధైర్య సాహసాలు చూస్తే నాకు గర్వంగా అనిపించింది. వికసిత భారత్ మీ వల్లనే సాధ్యమవుతుంది. మీరు చూపిన సాహసం మమ్మల్ని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటారేమో అని అనుకున్నాం. కానీ ఇలా యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్తే వాట్ కెన్ ఐ డూ? సో సారీ ఫ్రెండ్స్ అని చెప్పాలని తప్ప. 26 రోజుల తరువాత దీక్షను విరమించిన సోనం వాంగ్చుక్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి సార్. అంటే సమస్య పరిష్కారం కాకుండానే ఎందుకు దీక్షను విరమించారు, మీరు కేంద్రంతో డీల్ చేసుకున్నారు అంటూ సోనం వాంగ్చుక్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ఈ విమర్శలపై సోనం వాంగ్చుక్ రియాక్ట్ అయ్యారు. खत्म हो चुका है दोस्तों, ये वीडियो मैं थोड़ा दुख और थोड़ा हैरानी, थोड़ा गम और गुस्से के साथ बना रहा हूँ। अपने भाइयों और बहनों के छात्रों के लिए 26 दिन भूखा रहने के बाद, जिसमें कि मेरे 11 किलो शरीर खत्म हो चुका है, मसल्स चले गए हैं, ऑर्गन और दिमाग पर इरिवर्सिबल डैमेज लगभग होने के कागार पर पहुंचा है, और वो भी लद्दाख की कड़कती ठंड से दिल्ली की तपती धूप में बैठकर ये सब करने के बाद क्या मुझे किसी से कैरेक्टर सर्टिफिकेट लेनी होगी कि मेरा अनशन कितना पवित्र था? मैंने तोड़ा तो किसके हाथों तोड़ा, उसके हाथों क्यों तोड़ा, इसके हाथों क्यों नहीं तोड़ा, क्या डील हुआ, क्या सौदा हुआ, ये सब मुझे जवाब देना होगा। मैं कल से अब तरल लिक्विड फूड ले रहा हूँ, पी रहा हूँ, तो थोड़ी सी शरीर में जान आई है। बदकिस्मती से वो जान मुझे इसमें देनी पड़ रही है, दुख के साथ कह रहा हूँ। मगर सुबह से मुझे बहुत से लोग फोन करके या पोस्ट दिखाकर कह रहे हैं कि आप पर बहुत सवाल उठाए, 26वें दिन इनसे क्यों अनशन तोड़वाया, केंद्रीय मंत्रियों से तोड़वाया, किसी और से क्यों नहीं तोड़वाया, क्या डील हुआ है, सौदा हुआ है, ये सब मुझे जवाब देना होगा। अगर सौदा करना होता, डील करना होता, तो क्या 26 दिन भूखे रहना पड़ता है? कितनों ने डील किए हैं, आपने देखा होगा। क्या वो इस तरह से डील करते हैं? क्या मैं आलीशान एयर कंडीशन कमरे में बैठ के डील सौदा नहीं कर सकता था? मुझे यहाँ दिल्ली की गर्मी में बाहर रोड साइड पर बैठकर डील करना पड़ता। धिक्कार है ऐसे देश पर जिसमें ऐसे दिमागों की उपज होती है, जिसमें से ऐसे नीच ख्यालात निकलते हैं। मैं दोष नहीं देता हूं, आप में से ज्यादातर पर కొంతమంది బూతులు తిడుతూ కూడా సోనం వాంగ్చుక్ ని ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. సోనం వాంగ్చుక్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అభిజిత్ దీప్కే కూడా స్పందించారు. ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. వాంగ్చుక్ దీక్ష విరమణ ముగింపు కాదు, ఈ ఉద్యమం దీప్కేది, వాంగ్చుక్దే కాదు, దేశ యువత ఉద్యమాన్ని నడిపిస్తోంది అంటూ అభిజిత్ దీప్కే స్పందించారు. సార్, అంటే సోనం వాంగ్చుక్ మీద జరుగుతున్న ట్రోల్స్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, హంగర్ స్ట్రైక్ ఇస్ డిఫరెంట్, ప్రొటెస్ట్ ఇస్ డిఫరెంట్. ప్రొటెస్ట్, హంగర్ స్ట్రైక్ ప్రొటెస్ట్ లో ఒక భాగమే తప్ప అదే ప్రొటెస్ట్ కాదు. ఇప్పుడు ఏదో ఒక దశకు వచ్చాక హంగర్ స్ట్రైక్ విరమించాల్సిందే. ఎందుకు విరమించాలి? బతికి పోరాటం కొరకు, ప్రాణం కొరకే, రక్షణ కొరకే కాదు, బతకడం కొరకు కాదు, బతికి పోరాడడం కొరకు. సో సోనం వాంగ్చుక్ బతికి పోరాడాలని కోరుకోవాలా, సోనం వాంగ్చుక్ ప్రాణాలు పోవాలని కోరుకోవాలా? సోనం వాంగ్చుక్ మీకు ఆయన వీడియోలో చెప్పారు, 26 రోజుల పాటు నిరాహార దీక్ష. మీరు 26 గంటల పాటు ఉండి సోనం వాంగ్చుక్ విమర్శించండి. నిజంగా మీకు హక్కెప్పుడు ఉంటుంది అంటే, మీరు 26 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి ఒక్కసారి హంగర్ స్ట్రైక్ అంటే ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేసి
అప్పుడు మీరు సోనం వాంగ్చుక్ని ఎన్నైనా రాలేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు 26 గంటల్లో 8 సార్లు తిని 6 సార్లు తిని సోనం వాంగ్చుక్ 26 రోజులు ఉపవాసం ఉంటే ఆయన పైన రాలేయడం ఏంటి? తర్వాత మీకు సోనం వాంగ్చుక్ 11 kgs తగ్గాడు, మజిల్ మాస్ కూడా దెబ్బతిన్నది, ఆర్గన్స్ పైన అంటే అవయవాల పైన ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే మళ్ళీ నీవు దీక్ష విరమించాక కూడా కాని రీతిలో ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంటే హంగర్ స్ట్రైక్ విరమించుకోకపోతే ఏం చేయాలి? ఆ హంగర్ స్ట్రైక్ కూడా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2 మంత్రులు నేరుగా హాస్పిటల్కి వచ్చి ఆ 2 మంత్రులు సమక్షంలో వారు లిఖితపూర్వకంగా ఇచ్చాక, అది కూడా ఎవరి డిమాండ్లు? ఆయన డిమాండ్లు కాదు, ఆయన పర్సనల్ డిమాండ్లు ఉన్నాయేమన్నా? No, sir. ఆయన ఏం డిమాండ్లు? ఒకటి, కేసులు ఉపసంహరించుకోవాలి విద్యార్థుల పైన, నిరసనకారుల పైన. 2, ఈ నీట్లో వాళ్ళ లీక్ వల్ల ఆత్మహత్య చేస్తున్న బిడ్డల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 2 డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే అఫ్కోర్స్ పార్లమెంట్లో చర్చ జరపాలన్నది అదొక డిమాండ్ అనుకోండి. ఒక లిఖితపూర్వక ఇన్ రైటింగ్ ఒప్పుకున్నాక విరమించుకున్నారు. ఆ 2 విజయాలు కాదా? ఇవాళ సిజేపీ చర్చల్లో కూడా 2వ రోజు వరకు సాధించింది అవే కదా. ఇవాళ 3వ రోజు చర్చలు ఉన్నాయి, సాధించింది 2 డిమాండ్లు కదా. అందువల్ల మీకు ఆయన ఉపసంహరించుకోవడం అనేది అనివార్యం. నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పారు, మేమే కదా ఉపసంహరించుకోమని చెప్పింది. అసలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాకముందు కూడా మనం చలో పార్లమెంట్కి వెళ్దాం, పోరాడుదాం, మీరు ఉపసంహరించుకోండి, మీ ప్రాణాలకు మాకు ముఖ్యము, మీ ఆరోగ్యం మాకు ముఖ్యము, ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది అని కాంగ్రెస్ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. నిన్న సిజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ అదే అన్నాడు, మేమే విజ్ఞప్తి చేశాం కదా ఉపసంహరించుకోమని. మా విజ్ఞప్తి తర్వాత కూడా ఇంకా కొన్ని రోజుల పాటు కేంద్రం నుంచి ఏదో ఒకటి అష్యూరెన్స్ తీసుకోవాలి ఇన్ రైటింగ్ అని పట్టుబట్టుకుని ఇంకా 3-4 రోజులు ఎక్కువ చేశాడు. నిజంగా చెప్పాలంటే సిజేపీ మాత్రమే కోరలేదు, మీరు 65 మంది ఎంపీలు కోరారు, మేము పార్లమెంట్లో దీని సంగతి తెలుస్తాం, మీరు విరమించుకోండి అని. సో పార్లమెంట్ 65 మంది ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీల చెందిన ఎంపీలు, మీకు ప్రముఖులు, ప్రామినెంట్ సిటిజన్స్, ఆఖరికి ఉద్యమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ జనతా పార్టీ కూడా కోరాక ఆయన విరమించుకున్నారు. ఇక మీరు కేంద్ర మంత్రుల సమక్షంలో విరమించుకుంటారా? అయ్యా మరి కాంగ్రెస్ జనతా పార్టీ ప్రజలు ఎవరితో చర్చ జరుపుతున్నారు? కేంద్ర మంత్రులతో చర్చ జరపకపోతే వేరే వాళ్ళతో చర్చ జరుపుతున్నారా? రాహుల్ గాంధీతో చర్చలు జరపడం లేదు కదా. మనకు అర్థం కావాలి ఎందుకు జరుపుతున్నారు మరి కేంద్ర మంత్రులు. కేంద్ర మంత్రే. మీకు మన పోరాటం కేంద్ర ప్రభుత్వం పైనే, రేపు గౌరవం ఇవ్వాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల పైన ఎంత గట్టిగా పోరాడాలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడికి ఉంటుంది. బికాజ్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ అవర్ గవర్నమెంట్. మనం ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉండి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్న ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాన్ని నడపడేయండి. ప్రభుత్వాన్ని గౌరవించడం అనేది పౌరుని ఫండమెంటల్ డ్యూటీ కదా. మనం వీ షుడ్ రెస్పెక్ట్ ద గవర్నమెంట్. మనం రేపు గవర్నమెంట్తో నెగోషియేట్ చేస్తాం. అందువల్ల గవర్నమెంట్ అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇచ్చి రాహుల్ గాంధీ రిటర్న్ పూర్వక అష్యూరెన్స్తో ఆయన ఉపసంహరించుకోలేదు కదా. ప్రభుత్వమే లిఖిత పూర్వకంగా అష్యూరెన్స్ ఇచ్చింది కనుక దానికి సాక్షి సంతకంగా ప్రభుత్వం ప్రతినిధులే పల్లరసం ఇచ్చి విడిపించుకున్న, అందులో నేరమేం కాదు కదా. ఇక 3వది సోనం వాంగ్చుక్ నిజంగానే డీల్ కుదుర్చుకొని కుమ్ముక్కయ్యే పరిస్థితి ఉంటే ఆయన ఎవరు పోరాడమన్నారు ఇక్కడ? ఆయనకు అవసరం ఏముంది? ఆయన లడాక్ పోరాట యూజ్, ఆయన డిమాండ్లు నీట్ కాదు. లడాక్లో ఎంతమంది నీట్ ఎగ్జామ్ రాస్తారు నాకు చెప్పండి. లడాక్ ఇదే 95-99% ఆదివాసీ కమ్యూనిటీ. అది కూడా పేస్టోరల్ ట్రైబ్స్, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పశువులు మేపుకుంటూ జీవనం ప్రయాణం సాగించేటువంటి కమ్యూనిటీస్ ఎక్కువ. లడాక్ నుంచి నీకు నీట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నాకు చెప్పండి. సో ఆయనకు సంబంధమే లేని ఇష్యూ పైన నిలబడ్డాడు. దేశంలో ఇంతమంది ఉన్నారు, నిలబడ్డాడు, సంతోషం. ఆయన సోనం వాంగ్చుక్ ఎంటర్ కావడం వల్ల ఈ ఉద్యమానికి శాంక్టిటీ వచ్చింది, లెజిటిమసీ వచ్చింది, పెద్దరికం వచ్చింది, విజిబిలిటీ వచ్చింది. చాలా మంది ప్రముఖులు రియాక్ట్ కావాల్సి వచ్చింది. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ వల్లనే కదా ఇవాళ ఫిలిం సెలబ్రిటీస్, స్పోర్ట్స్ సెలబ్రిటీస్, ఆఖరికి బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వెటరన్స్ కూడా రియాక్ట్ కావాల్సిన ఒక మారల్ ప్రెషర్ క్రియేట్ అయింది కదా. సో ఇంత పవర్ఫుల్ ఇంపాక్ట్ సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్
కలిగించినప్పుడు ఆయన హంగర్ స్ట్రైక్ అంతా పక్కకు పెట్టి ఆయన విరమించుకున్నారని చెప్పి ఆయన పైన దాడి చేయడం ఎట్లా న్యాయమవుతుంది? పోనీ ఆయన విరమించుకోవడం వల్ల ఉద్యమం ఏమైనా ఆగిపోయిందా? ఆయన విరమించుకున్నాక కూడా ఉద్యమం కొనసాగుతుంది, ఉద్యమ ఒత్తిడి కొనసాగుతుంది. అందువల్ల మనకు ఉద్యమంలో అనేక దశలు ఉంటాయి, పట్టువిడుపులు ఉంటాయి, అనేక ఫేజెస్ ఉంటాయి. అందువల్ల మీకు సోనం వాంగ్చుక్ ఒక గెస్ట్ టు ద మూమెంట్, ఈజ్ నాట్ ది లీడర్ ఆఫ్ ద మూమెంట్ అలోన్. ఆయన ఒక అతిథిగా ఈ మూమెంట్ లో ప్రవేశించారు. ఆయన లాంచ్ చేసిన మూమెంట్ కాదు, ఆయన లాంచ్ చేసిన మూమెంట్ లడక్ అటానమీ కొరకు, లడక్ స్టేట్హుడ్ ఉద్యమం. సో బట్ ఏదైనా ఆయన చేరడం వల్ల ఒక పెద్ద ప్రయోజనము కలిగింది. అఫ్ కోర్స్ ఆయనకు కూడా దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది, దేశవ్యాప్త గౌరవం వచ్చింది. సో అందువల్ల మనం ఆ మేరకు సోనం వాంగ్చుక్ పాత్రను గుర్తించాలి తప్ప ఆయన ఉపశమన 26 రోజుల తర్వాత మనిషి ప్రాణాల కొద్ది నిరాహార దీక్ష చేసి ఐసీయూలోకి వెళ్ళాక ఇక అనివార్యంగా భవిష్యత్తులో పోరాటం కొరకు ప్రాణాలు కాపాడుకోవటానికి, అది కూడా ప్రభుత్వం చేత లిఖితపూర్వక హామీలైనా కొన్ని తీసుకొని ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ మినహా మిగతా వాడికి ఒప్పుకున్నారు. ఆ మేరకైనా విజయం సాధించితే ఆయన దించిన అన్యాయం కదా. ఇన్స్టాలో తాను చేసిన వీడియోకు విపరీతమైన స్పందన రావడంతో, ఫాలోవర్స్ విపరీతంగా పెరగడంతో మోదీ కూడా తన సహచర మంత్రులకు పిలుపునిస్తూ ఉన్నారు. సార్, రీల్స్ చేయండి, ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉండండి, టు ఎంగేజ్ మోర్ విత్ యూత్ అని చెప్పేసి. ఏంటి సార్, ఎందుకు ఈ మార్పు? వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ వీడియో పెట్టినాక రెస్పాన్స్ బట్టే కాదు, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పారు మీరు సోషల్ మీడియాతో ఎంగేజ్ కండి. మన తెలంగాణ ఎంపీల బృందం ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండండి అని చెప్తే మన ఎంపీ ఎవరు లేసి నేను చాలా ఇప్పటికీ యాక్టివ్ ఉన్నాను, చాలే తెలుసు అని కూడా అన్నాడు అని కూడా మీకు వాళ్ళ పేపర్లో వచ్చింది. నువ్వేమేం చేస్తున్నావు నాకు బాగా తెలుసులే అని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండండి అని చెప్తూనే ఉన్నారు. దట్ ఇస్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ పొలిటీషియన్. ఎందుకంటే దేశంలో మీకు ఒక 29 years లోపు ఉన్న వాళ్ళు దాదాపు 30 crores ఉంటారు అనుకుంటాను. మీకు ఆ స్థాయిలో మీకు ఒక యువ ఓటర్లు ఉన్న సమయంలో మీకు వారిని రీచ్ కాకుండా ఉండడం న్యాయం కాదు కదా. ఎందుకంటే మీకు దే అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. దే ఆర్ కాల్డ్ ఇన్స్టాగ్రామ్ జనరేషన్. జెన్జీ ఈజ్ కాల్డ్ ది ఇన్స్టాగ్రామ్ జనరేషన్. సో అందువల్ల మీకు ఆ జనరేషన్ కు అపీల్ చేయండి అని అన్నారు. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అపీల్ చేయడం, కమ్యూనికేషన్ 2 రకాలుగా ఉంటుంది. నువ్వు పర్ఫామ్ చేసి కమ్యూనికేట్ చేయడం ఒకటి ఉంటుంది, పర్ఫార్మెన్స్ లేకపోయినా కప్పిపుచ్చుకునే కమ్యూనికేషన్ ఇంకోటి ఉంటుంది. మొదటి తరహా కమ్యూనికేషన్ మంచిదే, యు పర్ఫార్మ్ వెల్ అండ్ దెన్ కమ్యూనికేట్ దట్. అందుకని చేసింది కూడా చెప్పుకోకపోతే ఓట్లు రావు. సో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓట్లు కావాలి. కానీ నీవు చేయని దానిని నీకు చేయకపోవడం వల్ల వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవటానికి మీరు ఒక ప్లాస్టిక్ సర్జరీ లాగా, అంటే పర్ఫార్మెన్స్ లేకపోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల కమ్యూనికేషన్ దేని కొరకొని, ఒకవైపు పెలెట్ గన్స్ పిల్లల్ని ఘోరంగా ఇంజూర్ చేస్తుంటే, కంటికి కూడా గాయం తగులుతుంటే అమిత్ షా ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్పగలుగుతాడు? నీట్ ఎగ్జామ్ లీక్ అయ్యి, అంతకుముందు ఎగ్జామ్ లీక్ అయ్యి, సిబిఎస్ఈ గందరగోళమై, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో గందరగోళాలై, రిపీటెడ్గా ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంటే మీకు ధర్మేంద్ర ప్రధాన్ ఏమని ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి జనానికి కన్విన్స్ చేయగలుగుతాడు? ధరలు విపరీతంగా పెరుగుతుంటే మీకు ధరల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఆర్థిక మంత్రి ఏమని రీల్ చేసి సమర్థించగలుగుతాడు? ప్రపంచ చమురు ధరలు పెరిగినప్పుడు మేము పెంచుతున్నామని చెప్పి, తగ్గినప్పుడు తగ్గించకుండా వాటిని ప్రభుత్వమే అదనపు పన్నులతో లాగేసుకుంటే ప్రపంచ చమురు మార్కెట్లో పడిపోతున్న ధరల బెనిఫిట్ సామాన్యుడికి రాకపోతే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఏమని రీల్ చేయగలుగుతారు? E20 పెట్రోల్ ద్వారా మా బండ్లు చెడిపోతున్నాయి, మైలేజ్ తగ్గిపోతుంది అని వాహనదారులు గగ్గోలు పెడుతుంటే మీకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎంత రీల్స్ పెట్టినా కూడా అది ఏమైనా అట్రాక్ట్ చేయగలుగుతుందా? సో అందువల్ల రీల్స్ అవసరమే, కానీ రీల్స్ ఆర్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ముందు ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సింది మీ శాఖలు చాలా సమర్థవంతంగా పనిచేయండి, చేసిన దాన్ని సమర్థవంతంగా చెప్పుకోండి అని చెప్పాలి.
కానీ క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్ వస్తుంటే మీకు కేవలం రీల్స్ చేసుకుంటూ మంత్రులు ఉంటే రీల్స్ కు వాళ్ళు ఆనందపడుతూ ప్రధానమంత్రి ఎలాగైతే తన యూట్యూబ్ వీడియోలకు వ్యూస్ పెరుగుతూ ఆనందపడుతున్నాడో వాళ్ళు కూడా రీల్స్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూస్తూ ఆనందపడితే ప్రభుత్వానికి మంచిది కాదు. ఫస్ట్ పర్ఫార్మ్ దెన్ కమ్యూనికేట్. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఉద్వాసన కూడా పలికింది. అంటే కేంద్రం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది. ఏంటి సార్, ఎటువంటి ప్రక్షాళన అవసరం? ఈ చర్యలు సరిపోతాయా? అంటే సోనం వాంగ్చుక్ రోజుల తర్వాత హంగర్ స్ట్రైక్ తర్వాత మీకు గుర్తొచ్చిందా? విద్యార్థుల పల్లెట్ గన్ల ఇంజురీ అయిన తర్వాత గుర్తొచ్చిందా? లక్షలాది మంది బిడ్డలు ఢిల్లీ ప్రవీధుల్లో ప్రొటెస్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చిందా? మీరు అంతకుముందు ఎందుకు గుర్తురాలి ఈ ప్రక్షాళన? చూడండి, ఇవాళ ఎందుకు వచ్చింది ఆ వార్త? ఈ ఇన్సిడెంట్ మీకు లీక్ జరిగి ఇన్ని రోజులైంది కదా, మరి ఈ చర్యలు ఎప్పుడో మొదలు పెట్టాల్సిందే కదా. 1 month 1.5 month క్రితం ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్ గా మౌనంగా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ప్రక్షాళన చేస్తే ఇది టూ లిటిల్ టూ లేట్ అన్నారా? మీకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చినటువంటి ఒక రిప్లై, శివదాస్ అనే ఎంపీ అడిగితే ఇచ్చిన రిప్లై ఏంటంటే ఎన్టీఏలో ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్ 39. ఫుల్ శాంక్షన్, మీరు అన్ని మీడియాలో కవరేజ్ చూడండి మీరు. సో టోటల్ స్ట్రెంత్ 39 ఇంత వేస్తే ఎన్టీఏలో పర్మనెంట్ గా ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్. అందులో 24 మాత్రమే ఉద్యోగాలు ఉన్నారు. 15 ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయే 39, అందులో 15 ఖాళీలు ఉన్నాయి. ఈ 24 కూడా ఆన్ డిప్యుటేషన్, సొంత వాళ్ళు ఒక్కరు లేరు, అంతా వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఇక 73 మెంబర్స్ కాంట్రాక్ట్, 174 మెంబర్స్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు. దేశానికి అత్యంత కీలకమైన నీటు, ఐఐటి, జేఈ, మీకు అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్, యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లాంటి అత్యంత కీలకమైన పరీక్షల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. మీరు ఎక్కడైనా ఇమాజిన్ చేయండి, మీకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే 22 లక్షల మంది నీట్ బిడ్డలే కాదు, మీకు జేఈ రాసే లక్షలాది మంది బిడ్డలు, ఇంతమంది బిడ్డల భవిష్యత్తును డిసైడ్ చేసే సంస్థలో ఉన్న స్టాఫ్ ఎంత అంటే ఒక కేంద్ర మంత్రి, జెడ్ కేటగిరీలో ఉన్న ఒక కేంద్ర మంత్రి ఉండే సెక్యూరిటీ సిబ్బంది కంటే తక్కువ. మీరు ఆలోచించండి, ఒక విఐపి జెడ్ సెక్యూరిటీలో ఉండే కేంద్ర మంత్రికి బహుశా ఇంతకన్నా ఎక్కువ జనం ఉంటారు. నేను ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్తాను, జెడ్ సెక్యూరిటీ ఉన్న ఒక ముఖ్యమంత్రికి కూడా ఇంతకన్నా ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారు. ఇది లక్షలాది మంది బిడ్డల జీవితాలు, భవిష్యత్తు, దేశంలో భవిష్యత్ డాక్టర్లు ఎవరు, ఇంజనీర్లు ఎవరు డిసైడ్ చేసే ఎగ్జామ్కు ఉన్న స్టాఫ్ ఇంత ఉంటే ఆ సంస్థ ఎందుకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది? ఇది మరి విద్యామంత్రి బాధ్యత లేదా? విద్యామంత్రికి తెలియదా? ప్రధానమంత్రికి తెలియదా? ఇవాళ ప్రక్షాళన మొదలు పెట్టారే. అందువల్ల మొదలు మీరు మరి మీకు ఆ స్టాఫ్ ఇవ్వడమే ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు దాన్ని మరి సెంట్రలైజ్ చేశారు? అంతకుముందు లేదే ఈ సెంట్రలైజ్ దుర్మార్గము. ఏ స్టేట్ కా స్టేట్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కదా, మనకు గుర్తుంది కదా. మన రాష్ట్రంలోనే మెడికల్ ఎగ్జామ్ నడిచేది, ఇంజనీరింగ్ ఎగ్జామ్ నడిచినట్టే. మీరు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల చేతులకు వెళ్ళి తీసుకొని మేము అద్భుతంగా నిర్వహిస్తాం, మేమే మనగలం, మేము నిర్వహించగలిగినంత ఎఫెక్టివ్గా ఎవరు నిర్వహించారని మీరే తీసుకున్నారు కదా. తీసుకొని నిర్వహించలేక చేతులు ఎత్తేస్తూ ప్రతి ఇయర్ పేపర్ లీక్, ఇయరే కాదు లాస్ట్ ఇయర్ పేపర్ లీకే. మీకు అది లాస్ట్ ఎగ్జామ్ ఎందుకు రద్దు కాలేదు లాస్ట్ ఇయర్? ఎస్, అది ఓన్లీ లిమిటెడ్గా లీక్ అయింది, భారీగా లీక్ కాలేదనే కారణాన ఎగ్జామ్ రద్దు కాలేదు. సో అందువల్ల ఫస్ట్ మీరు ఈ వ్యవస్థ అదొకటే కాదు, మీరు ఇవాళ ప్రక్షాళన చేసి ఒక ఉద్యోగం తీసి ఇంకో ఉద్యోగం కాదు, మీకు ఆల్రెడీ క్లియర్గా ఇప్పుడు చూడు చట్టం తెస్తున్నారు. ఏది, మేము 10 కోట్ల వరకు ఫైన్ వేస్తాం, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష వేస్తాం. నా క్వశ్చన్ ఒకటే, ఒక వైట్ పేపర్ ఇవ్వండి, పేపర్ లీక్స్ లో మీరు ఎంతమంది మీద శిక్ష వేశారు నాకు చెప్పండి, ఒక లిస్ట్. ఏమైనా సమయానికి కొంతమంది అరెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారో ఎవరికి తెలియదు. ఇంతవరకు పేపర్ లీక్స్ పైన ఈ 12 ఏళ్లలో మీరు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎన్నిటి కేసులు విచారణ పూర్తయింది, ఎన్నిటికి మీరు శిక్షలు పడ్డాయి, ఒక్క లిస్ట్ తీయండి. ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇవ్వగలుగుతాం చూద్దాం, ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక లిస్టు ప్రకటించండి. ఎందుకు చేయలేరు? ఎందుకంటే పేపర్ లీక్లు అవడము మామూలు అయిపోయింది. ఆ తర్వాత వాటి ఏదో నా తంతులాగా విచారణ చేయడం. ఎందుకంటే ఈ లీక్లో పెద్ద మాఫియా ఉంటుంది, వాళ్ళ పొలిటీషియన్లతో లింకులు ఉంటాయి, వాళ్ళ కోచింగ్ ఇండస్ట్రీతో లింకులు ఉంటాయి,
పొలిటీషియన్లకే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. ఇదంతా ఒక మాఫియా యాక్టివిటీ. అందుకే మీరు బయటికి రాదు కదా. అందువల్ల ఫస్ట్ హానెస్ట్గా ఇంతవరకు ఎగ్జిస్టింగ్ చట్టంలో మీరు పెట్టే కేసులో చెప్పండి. భవిష్యత్తులో ఇంకా కఠినమైన చట్టాలు తెస్తామంటున్నారు, సంతోషం. అందువల్ల అల్టిమేట్గా మనం చిత్తశుద్ధితో అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఈ సమస్యలు రాదు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటిదాకా మేము పట్టించుకోమని చెప్పి ఇప్పుడు లక్షలాది మంది పిల్లలు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతుంటే ఇప్పుడు కూల్గా మేము ఏంటి ఏ ప్రక్షాళన చేస్తాం, 47 మందిని తీసేసాం అంటే ఇది ఎవరిని నమ్మించడానికి, ఒక నరేటివ్ బిల్లు చేస్తానికి తప్ప. పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది, అంటే వెనక్కి తగ్గుతోంది. సార్, ప్రతిపక్షాలకు కూడా సాధ్యం కానిది ఇప్పుడు జంజీలకు సాధ్యమైంది. మీరు ఎన్నో ఉద్యమాలు చూశారు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జంజీల ఉద్యమానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్? అంటే ఇప్పటిదాకా ప్రభుత్వము $5 ట్రిలియన్ ఎకానమీ సాధించడం వికసిత భారత్ అని మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కానీ వికసిత భారత్లో 5 లక్షల మంది బిడ్డలు దేశ రాజధానిలో కదం తొక్కడమే నిజమైన వికసిత భారత్ అని చూపెట్టారు ఈ జెన్జీ ఉద్యమం. మేము ప్రపంచానికే పాఠాలు చెప్తాం, మేము ప్రపంచానికే కల్చర్ చెప్తాం అని విశ్వగురు అని ప్రభుత్వం చెప్పుకుంటుంటే పెలెట్ గన్ ఇంజరీలతో బాధపడుతూ ఇదేనా విశ్వగురు అని ప్రశ్నిస్తోంది జెన్జీ జనరేషన్. ఈ విశ్వగురువుకు దేశం వికసిత భారత్కు యువతే కంకణం కట్టుకోవాలని ప్రధానమంత్రి స్పీచ్లు ఇస్తుంటే నిజంగానే మేము పోలీస్ జీబులకు చేతులు అడ్డుపెట్టి కూడా నిలబడతాం, మీ నిర్బంధ కాండకు మేము భయపడమని చెప్తూ మరో ఝాన్సీ లక్ష్మీబాయి లాగా సాహసోపేతమైన దృశ్యాలను చూపెడుతూ మేము నిజమైన వికసిత భారత్కు సిగ్నేచర్ హోల్డర్లం అంటూ జెన్జీ చూపెడుతోంది. మీరు సోషల్ మీడియా ద్వారా ఇప్పటిదాకా బలమైన నరేటివ్లతో సమాజాన్ని ప్రభావితం చేస్తూ శాసిస్తూ వచ్చారు. సమాజంలో కన్వర్జేషన్ ఇక అదే సోషల్ మీడియా లాంగ్వేజ్లో మీకు సమాధానం చెప్తామని పెద్ద ఎత్తున ఇన్ని రోజులుగా మీకు బలమైన ప్రభుత్వ రాజకీయ పార్టీ అనుకూల గోధీ మీడియా సోషల్ మీడియా ప్రచారాన్ని ఛేదిస్తూ తమ అద్భుతమైన సృజనాత్మకతతో రీల్స్ పెడుతూ భీములు చేస్తూ ఈ కన్వర్జేషన్ ను కంప్లీట్ గా డామినేట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి మేల్కొనేలా చేసి మీకు మంత్రులకు హితబోధ చేసే స్థాయికి తీసుకొచ్చిందంటే జెన్జీ యొక్క ప్రభావం ఏంటి? ఎవరి మాట వినని నరేంద్ర మోడీ చివరకు తన కేంద్ర మంత్రుల్ని కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకు పంపించేలా చేసి చివరకు తాను జవాబుదారిని అవుతాను అని రేపో మాపో ఇక ధర్మేంద్ర ప్రధాన్ తొలగించడం ఒకటే మిగిలింది. అది కూడా చేసిన ఆశ్చర్యపడాల్సింది లేదు. ఈ స్థాయికి దేశ ప్రధాని ఇన్విన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ చలించరు ఎవరి ఒత్తిడికి అన్న ప్రైమ్ మినిస్టర్ను దిగి వచ్చేలా చేసి మీరు ఎప్పుడన్నా చూసారా నరేంద్ర మోడీ అర్ధరాత్రి వీడియో పెట్టడం? సో అర్ధరాత్రి వీడియో పెట్టేలా చేయగలిగేది కదా జెన్జీ, మేల్కొనేలా చేయగలిగింది కదా రాత్రంతా. సో ఆ మేరకు జెన్జీ యొక్క అపూర్వమైనటువంటి ఉద్యమం కదా. ఏ రాజకీయ పార్టీ అండదండ లేకపోయినా, ఎవరు బడా రాజకీయ పార్టీకి ఉన్నన్ని వనరులు లేకపోయినా, పెద్ద ఎత్తున ప్రజల ప్రభుత్వ నిర్బంధం ఉన్నా, మీకు 16 మెట్రో స్టేషన్లను మూసేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎవరిని ఢిల్లీకి రాకుండా చేసి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినా కూడా లక్షల సంఖ్యలో తమంతట తామే ఏ నాయకుడితో సంబంధం లేకుండా సమీకృతమవుతున్న జెన్జీ ఉద్యమం నిజమైనటువంటి ప్రజా ఉద్యమం కదా. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై, ఆ తర్వాత విద్యార్థుల నిరసనకారులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై, మోదీ ప్రభుత్వ తీరుపై ఆర్ఎస్ఎస్ వెటరన్స్ అయిన మురళీ మనోహర్ జోషి, రతన్ శారదా లాంటి వాళ్లే విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. ఇద్దరు కూడా 2 ట్వీట్స్ కూడా చేశారు, అవి మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎందుకు సార్ ఆర్ఎస్ఎస్ వెటరన్స్ నుంచే ఈ వ్యతిరేకత వస్తుంది? అంటే ఒకటి బహుశా ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిడి రావచ్చు. కొన్ని రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటంటే చాలా ఆలస్యం అయిపోతుంది, నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కన్నా ఆర్ఎస్ఎస్ కు దేర్ ఇయర్స్ ఆర్ టు ద గ్రౌండ్. అంటే వారికి ఏమి ఈ అధికారము, రాజకీయము, ఎన్నికలు, ఈ పవర్ పాలిటిక్స్ తో ప్రత్యక్షంగా సంబంధం ఉండదు కనుక
సంఘ కార్యకర్తలు, సేవకులు జనంలోనే ఉంటారు కనుక జనంలో వచ్చే స్పందన బహుశా బీజేపీకి అర్థమైన దానికన్నా ఆర్ఎస్ఎస్కి ఎక్కువ అర్థం అవుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్ కూడా నీటి బాధితులే కదా మీకు. అందువల్ల ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఉండొచ్చు మీకు. అంటే ప్రభుత్వం పైన వారు అంతర్గతంగా ఒత్తిడి తేవచ్చు, ఇక జరిగింది ఇకనైనా మీరు దిద్దుబాటు చేసుకోండి, లేకపోతే ఇది పొలిటికల్లీ చాలా డ్యామేజింగ్ గా ఉండబోతుంది అని హెచ్చరించి ఉండవచ్చు. సో ఆ హెచ్చరిక అంతర్గతంగా జరిగితే దాని భావ్య వ్యక్తీకరణే రతన్ శారదా లాంటి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అతను. ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రిక ఆర్గనైజర్లో కాలమ్నిస్టు, ఇదే ఆర్ఎస్ఎస్ పైన పుస్తకాలు కూడా రాశారు మీకు రతన్ శారదా. ఇదే గుడ్ ఇంటలెక్చువల్ కూడా. నేను రిపబ్లిక్ టీవీలో డిబేట్లప్పుడు బాంబేలో, ఢిల్లీలో కలిసి చాలా గంటల పాటు చర్చలో పాల్గొన్నాం, లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో కలిసే ఉన్నాం. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ రతన్ శారదా. అండ్ ఇది డెఫినెట్గా రైట్ వింగ్ ఇంటలెక్చువల్, ఆర్ఎస్ఎస్ ఇంటలెక్చువల్. కానీ ఆయన ఈ ట్వీట్లో కూడా చెప్పాడు, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఆర్ఎస్ఎస్ అని కూడా పెట్టాడు, వ్యక్తిగత అభిప్రాయం అని. కానీ ఆర్ఎస్ఎస్ డిసిప్లిన్లో ఉన్న వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాన్ని అలా భావ్యంగా వ్యక్తం చేయడు, ఇంటర్నల్గా వ్యక్తం చేస్తాడు. పోనీ ఆ వివాదంలోకి ఆర్ఎస్ఎస్ లాగకూడదు కనుక ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది బీజేపీ కమ్యూనికేషన్ ఫెయిల్యూరు, బీజేపీ ఐటీ విభాగం ఫెయిల్యూర్ అని చెప్పి చాలా తీవ్రంగా స్పందించారు. మీకు ఇప్పుడే కాదు, మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాన్ని తమ వైపు తిప్పుకొని అనైతికంగా అధికారంలో ఉన్న సమయంలో కూడా రతన్ శారదా విమర్శిస్తూ వ్యాసాలు కూడా రాశారు. సో అందువల్ల ఒక రకంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిడిగా అనుకోవాలా. రెండవది, ఆర్ఎస్ఎస్ఏ వ్యూహాత్మకంగా చేస్తుందా. సాధారణంగా ఆర్ఎస్ఎస్ చేసే ఎత్తుగడ ఏంటంటే పొజిషన్ అండ్ అపోజిషన్ రెండు వాయిసెస్ వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు మీకు లేబర్ రిఫార్మ్స్ వచ్చాయి, ప్రభుత్వం ఏమో లేబర్ రిఫార్మ్స్ అనుకూలంగా మాట్లాడుతుంది, ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక సంఘం కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకిస్తూ ఉంటుంది. మీకు ప్రభుత్వం ఏమో రైతు వ్యతిరేక చట్టాలు తెస్తుంది, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ ఆ వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తుంది. మీకు ఇది మల్టీనేషనల్స్ ను ప్రభుత్వమే బారులు తీర్చేయాలి ఆహ్వానిస్తుంది, ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ మంచి వ్యతిరేకిస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా పొజిషన్ అండ్ అపోజిషన్ స్పేస్ ను తానే ఆక్రమించి ఇతరులకు ఆ స్పేస్ లేకుండా చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఆ ఎత్తుగడగానే ఇదా అంటే వ్యతిరేక స్పేస్ లో కూడా మనమే ఉండాలి, అది రెండవది. మూడవది, వ్యక్తులుగా వాళ్ళ అభిప్రాయాలు కూడా కావచ్చు. సంఘటన అభిప్రాయం ఏదున్నా వ్యక్తులుగా ఈ దుర్మార్గము, పోలీస్ పెలెట్ గన్ ఇంజురీస్, మీ విచక్షణ రహితంగా పోలీసులు మఫ్టీలో ఉండి కొట్టడము, పోలీసులు లేదా విజిలాంటీస్ బయట నుంచి వచ్చిన శక్తులు లేదా బయట నుంచి ప్రవేశపెట్టబడిన శక్తులు వాహనాలను ధ్వంసం చేస్తుంటే ఈ విజువల్స్ అన్ని చూసిన తర్వాత మానవీయమైన స్పందన కూడా ఉండవచ్చు. లేదు మురళీ మనోహర్ జోషి లాంటి వారైతే మనం పోనీ ఆయనకు మోడీతో పడదు గనక ఆయన మోడీ మార్గదర్శక మండలికి పంపించారు కనుక ఆ అసంతృప్తిని ఏమైనా మోడీ పైన వ్యక్తం చేశాడా అంటే ఆయన స్థాయి కూడా అది కాదు. ఇది నోన్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, పాలిటిక్స్ లో ఆయన సిద్ధాంతాలు ఏమైనా ఇంటగ్రిటీకి మారుపేరుగా నిలిచినటువంటి ఆ తొలితర అగ్రశ్రేణి ఆర్ఎస్ఎస్ నాయకత్వం నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకుల్లో మురళీ మనోహర్ జోషి అగ్రశ్రేణి నాయకుడు. అందువల్ల ఆయన ఇంటగ్రిటీని, ఆయన ఇంటలెక్చువల్ కేపబిలిటీని మనము అవమానించకూడదు. సో బట్ డెఫినెట్ గా ఆయన కన్నాక కనీసం పోనీ మోడీతో ఏదన్నా అసంతృప్తి ఉందేమో అనుకోవచ్చు. మరి రతన్ శారదా ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఆయన ఏమి బీజేపీ నాయకుడు కాదు, బీజేపీ నాయకుడు కావాలని కోరుకోవడం లేదు కదా. అందువల్ల డెఫినెట్ గా కొంతమంది వ్యక్తులుగా ఈ మీరు ఇంటర్నల్ గా మాట్లాడుతున్నవారు కొంతమంది ఎక్స్టర్నల్ కూడా మాట్లాడవచ్చు. ఇది మన పార్టీ, మనం సమర్థించే పార్టీ కూడా చాలా తప్పుదో పడుతేస్తుందని, లేదా ఇది బీజేపీకి కింద సపోర్ట్ కదులుతోంది, బీజేపీకి కోర్ సపోర్ట్ కాన్స్టిట్యున్సీ నుంచే వ్యతిరేకత వస్తుంది, ఇది పొలిటికల్ గా డ్యామేజింగ్ గా మరలుతోంది అనేటువంటి ఆందోళన కూడా బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని కోరుకునే ఆనెస్ట్ ఆర్ఎస్ఎస్ వాదుల్లో కూడా ఉండొచ్చు. బట్ కారణాలు ఏదైనా వాళ్ళు మాట్లాడాలని మనం ఆహ్వానించాలి. ఇక కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రవనీత్ రాజీనామాకు ఆమోదం కూడా ఇచ్చారు. ఏంటి సార్ రవనీత్ సింగ్ బిట్టు రాజీనామాకు గల కారణాలు ఏంటి? అంటే చాలా కాలంగా వస్తున్న వార్త. ఇప్పుడు పంజాబ్ లో 2027 ఎన్నికలు ఉన్నాయి. నవనీత్ సింగ్ బిట్టు ఇది బియాన్ సింగ్ మనుమడు,
Yes. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఖలిస్తాన్ వాదుల చేతుల్లో హత్యకు గురైన బియాన్ సింగ్ మనమడు. సో బీజేపీ ఏంటంటే పంజాబ్లో మొదటి నుంచి అకాలీదళ్తో కలిసి రాజకీయం చేస్తూ వచ్చింది కొన్ని ఏళ్ల పాటు. అకాలీదళ్తో 2000 ఈ వ్యవసాయ చట్టాల సమయంలో ఆ బీజేపీతో విడిపోయి అకాలీదళ్ వేరుగా పోటీ చేస్తుంది. అకాలీదళ్తో కలిసి ఉండడం వల్ల బీజేపీ అధికారంలో చాలా కాలం ఉండగలిగింది. కానీ అదే సమయంలో ఆ పార్టీ గ్రోత్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే కొన్ని సీట్లకు మాత్రమే పోటీ చేయాల్సి వచ్చింది. ప్రధానంగా అకాలీదళ్ సిక్ అండ్ రూరల్ ఓటర్స్లో ప్రభావితం చూపెడితే మీకు బీజేపీ హిందూ అర్బన్ ఓటర్స్లో ప్రభావితం చూపెట్టింది. మీకు అకాలీదళ్ రైతాంగంలో ప్రభావితం ఉంటే మీకు బీజేపీ ట్రేడర్స్లో ప్రభావితం చేసింది. ఈ రెండు ఓవర్లాపింగ్ కాని కాన్స్టిట్యున్సీగా ఉంటూ బీజేపీ అకాలీదళ బంధం ఎన్డీఏలో అన్నిటికన్నా చిరకాల బంధంగా చెప్పచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ విడిగా పోటీ చేస్తోంది. విడిగా పోటీ చేసి తన ప్రభావాన్ని చూపాలి అని అనుకుంటోంది. మన దేశంలో చాలా చోట్ల బీజేపీ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అంటే మిత్రపక్షాల ద్వారా బలపడి స్టేజ్ వచ్చాక మిత్రపక్షాలతో విడగొట్టుకొని సొంతగా పార్టీ పెరగాలని చూస్తుంది. పెరిగితే బెంగాల్ లాగా అధికారంలోకి వస్తుంది, పెరగకపోతే తమిళనాడు లాగా బ్యాక్ వచ్చి మళ్ళీ మిత్రపక్షంతో కలుస్తుంది. అందులో భాగంగా ఈసారి విడిగా పోటీ చేసి తన బలాన్ని పెంచుకోవాలని, అందులో వ్యూహాత్మకంగా తమకు ఇప్పటి వరకు లేని రూరల్ ఫార్మర్ సిక్ జనరల్ ఓటర్లలోకి వెళ్ళాలి అన్నది బీజేపీ లక్ష్యం. అందులో భాగంగానే కాంగ్రెస్ నగర నాయకుడైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ను బీజేపీ తమలోకి ఆకర్షించగలిగింది. ఇప్పుడు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఖలిస్తాన్ వాదులకు అనుకూలంగా పనిచేస్తుందని ఒక విమర్శ కూడా బీజేపీ చేస్తుంది. ఇప్పుడు బహుశా ఆ విమర్శను మరింతగా పదును పెట్టేందుకు బియాన్ సింగ్ తీవ్రవాదుల ఖలిస్తాన్ వాదుల చేతుల్లో ప్రాణం కోల్పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రాణాలు కోల్పోయిన బియాన్ సింగ్ మనమని ముందు పెట్టడం ద్వారా ఒక బలమైనటువంటి మెసేజ్ పంపడం ఒక లక్ష్యం కావచ్చు. అలాగే ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి అరువు తెచ్చుకున్న నాయకులతో అస్సాంలో బెంగాల్లో బీజేపీ అధికారంలోకి కూడా రాగలిగింది. ఇక్కడ కూడా ఆయన కాంగ్రెస్ నాయకుడు నవనీత్ సింగ్ బిట్టు. సో అతన్ని పట్టుకొచ్చి ఈ మధ్య మీరు గుర్తుండే ఉంటుంది, పార్లమెంట్లో సమయంలో రాహుల్ గాంధీ పైన ఇష్టమైనట్టు మాట్లాడాడు. రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు, పెద్ద వివాదం కూడా జరిగింది. సో అందువల్ల వేరే పార్టీని తీసుకొచ్చిన నాయకుని మరి ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా ఏమైనా ప్రొజెక్ట్ చేయాలని కోరికుందో లేదు తెలియదు. అందువల్ల బహుశా ఇదేమీ ఆయన అసమర్థత వల్లనో లేకుంటే ఆయన మీద వ్యతిరేకతతో డ్రాప్ చేసినట్టుగా కనబడతలేదు. పంజాబ్ ఎన్నికలు 2027లో ఉన్నాయి కనుక, ఫిబ్రవరిలో ఉన్నాయి, ఫ్యూ మంత్సే ఉన్నాయి. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చెద్దా లాంటి, అశోక్ మిట్టల్ లాంటి ఎంపీలందరినీ లాగేసుకున్నారు. సో ఒక ఆల్ అవుట్ ఎఫర్ట్ బీజేపీ పంజాబ్లో పెడుతోంది. అందులో భాగంగానే బిట్టును పార్లమెంట్ ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ కూడా పోటీ చేస్తారంటున్నారు. ఆయన వాస్తవానికి పార్లమెంట్ చేసి ఓడిపోయాక రాజ్యసభకు తీసుకొచ్చారు రాజస్థాన్ నుంచి, ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి రాజ్యసభ తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. సో ఆయనను ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీకి పోటీలో పెట్టేలా కనబడుతోంది. థ్యాంక్ యూ సో మచ్.